గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ జగన్ మావిగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ఆయన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి అనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలు ఒకచోటుకు తీసుకొస్తే అవగాహన లేకుండా మావిగన్ అంటూ మాట్లాడుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. మావిగన్ వర్సెస్ అమరావతితో ఎన్నికలకు వెళ్తానంటూ జగన్ మాటలకు వైసీపీ నేతలే చీకొడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని తెలియదు. మావిగన్, అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్. ఎన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసే ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. అసలు ఒక దగ్గర జ్యుడిషియల్ అన్నారు, ఒక దగ్గర వచ్చి అసెంబ్లీ అన్నారు, ఒక దగ్గర వచ్చి ఎగ్జిక్యూషన్. అంటే అవగాహన లేకే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. అక్కడే ఆ బిల్డింగ్లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంత చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్. ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. ఎవరైనా చేసినా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకా చీకొడతారు. ఇంకా రేట్ల విషయంకి వచ్చేళ్ళకి అంత చేశారు దుర్యోగం అంటున్నారు. డేటా తీసుకోవాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రత్యేకంగా నిలిపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం కాజీపేట బస్టాండ్ కూడలిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాంరెడ్డి ఆధ్వర్యంలో మహానంది వినోద్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 77 కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, బస్టాండ్ నందులు ప్రజలకు అందరూ రాజన్న జయంతి ఒక పండుగలాగా జరుపుకోవడం, రాజన్న చేసిన మంచిని అందరూ స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, వైసీపీ జిల్లా జనరల్ జాయింట్ సెక్రటరీ పివి రాఘవరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కొండారెడ్డి, వైసీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణరెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కార్యక్రమానికి రాష్ట్ర డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మామూలూరి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా జరిపారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని డేవిస్పేట కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం పరస్పరం వైఎస్సార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తు చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో మర్చిపోలేని, మరపురాని పేరు వైఎస్సార్ అని బుచ్చిరెడ్డిపాలెం వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. కోట్లాది మంది జనం గుండెల్లో బలమైన ముద్ర వేసుకున్న నేత రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 77వ జయంతిని పురస్కరించుకుని బుచ్చి టౌన్ రూరల్ అధ్యక్షులు షాహుల్ సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బస్టాండ్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చెరిగిపోని సంతకం వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. సీఎంగా వైఎస్సార్ అందించిన సంక్షేమ పాలనను కొనియాడుతూ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షకీలా, పార్టీ నేతలు కడివేటి శ్రీనివాసులరెడ్డి, బిట్రగుంట నారాయణ, డాక్టర్ అల్లాబక్షు, మోర్ల భరత్, జయంతి, లక్ష్మీతేజ, కడివేటి అన్వేష్ రెడ్డి, తుమ్మల ప్రసాద్ రెడ్డి, దాసరి రాధయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ని ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీపీ గండవరం సుగుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసినంతకాలం పేదల అభివృద్ధి కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి వైఎస్సార్ అని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో లక్షలాది మంది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ అని జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య అన్నారు. వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి యల్లంగారి సాయి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో ప్రజలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే ఆ అభివృద్ధి, సంక్షేమాన్ని ఎంతవరకు చెయ్యగలమో చేసి చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డని, అన్ని నియోజకవర్గాలు వేరు, సర్వేపల్లి వేరు అనే విషయాన్ని ఇక్కడ పనిచేస్తున్న అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించిన ఎంపీటీసీ సభ్యులు నవీదు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు యల్లంగారి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పల్లికొండ ప్రతాప్, మైనారిటీ నాయకులు అగ్ని తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఉదయగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మౌనంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండ క్రాస్ రోడ్లో బుధవారం ఉదయం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ను వైఎస్సార్సీపీ కోట మండల అధ్యక్షులు పలకాటి సంపత్ రెడ్డి, వైసీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి శేషారెడ్డి, పాముల సురేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ 33 ఏళ్లకే పీసీసీ ప్రెసిడెంట్గా పోటీ చేసినా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 3 సార్లు మంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర వైఎస్సార్దన్నారు. వైఎస్సార్ చేసిన మంచి, ప్రజలపై చూపిన ప్రేమ ఎప్పటికీ మనందరి గుండెల్లో పదిలంగానే ఉంటాయని కొనియాడారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వెంకటగిరి ఎన్జేఆర్ భవన్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి రామ్కుమార్ రెడ్డి తన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ, మా అధినేత రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతికి, ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడిగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అని, అందుకని తెరపైకి రావణ్ ని తీసుకొచ్చాడని ఆరోపించిన ఆయన వైఎస్ఆర్సీపీకి రావణ్ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రావణ్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మతాన్ని తెర మీదకి తీసుకొచ్చి యూఏపీఏ యాక్ట్తో మీరు భయపెట్టి ఈరోజు చంద్రబాబు తన వైఫల్యాల నుంచి తప్పించుకోలేడు. డైవర్షన్ పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు పూనుకున్నా సరే ప్రజలు అర్థం చేసుకోగలరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పేది, మాకు రావణ్తో సంబంధం లేదు. ఎవరు ఎటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు చేసినా మేము వాటిని సమర్థించము, మేము వాటిని వ్యతిరేకిస్తాము. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఉగ్రవాద చట్టాలను తీసుకొచ్చి ప్రత్యర్థుల మీద, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విమర్శకుల మీద, యూట్యూబర్ల మీద మీరు ఏదైతే ప్రయోగిస్తున్నారో అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్తున్నాను తప్ప దాన్ని తీసుకొచ్చి మీరు ఏదో విధంగా మాకు అంటకట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగ విలువలకు లోబడి నిలవాలి. ప్రభుత్వం చట్టానికి లోబడి పనిచేయాలి. విమర్శలు వస్తే ఆ విమర్శల కేసులు ఏదైనా ఉంటే మీరు వాటికి సంబంధించినటువంటి దాంట్లో యూఏపీఏ లాంటి యాక్టులు తీసుకొచ్చి అణిచివేస్తాము, ఎవడన్నా నోరు వేపితే ప్రశ్నించేటువంటి గొంతును నొక్కుతామంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మీకు స్పష్టత ఇస్తున్నాం. మీరు చేసినటువంటి విధానం మీద మేము ప్రశ్నిస్తున్నాం. మేము మిగతా విషయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి, ప్రజలకు సమాధానం చెప్పండి. శాంతి భద్రతల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు సమాధానం చెప్పండి. కస్టోడియల్ డెత్స్ మీద మీరు సమాధానం చెప్పండి. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం మీద మీరు సమాధానం చెప్పండి తప్ప మీరు మరలా డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో మసిబూసి మారేడికాయ చేసి దాన్ని ఏదో తిమ్మిని మమ్మి చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి డిమాండ్ చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాపం శ్రీధర్ రెడ్డి పొద్దున్నే మాట్లాడాడు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు నేను చూడలే ఇంతవరకు. పాపం శ్రీధర్ రెడ్డి మామూలుగా రాజకీయ వ్యాఖ్యలు అనుకున్నా, ఈరోజు ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అంటే నేను అబ్బాయి ఏంది మనోడికి ఎంత భారతదేశం మీద ఎంత ప్రేమ పుట్టింది అనుకున్నా. తీస్తే దేశభక్తి అంతా పోయి చంద్రబాబు మీద భక్తి చాటుకుంటూ నువ్వు. అదిగా శ్రీధరా, దేశభక్తిని గురించి మాట్లాడి ఈ దగులుబాజీ చంద్రబాబు పట్ల నేను భక్తి చాటుకునేటప్పటికీ ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ నేను చూసి ఏమనుకుంటారు, ఎంత అసహ్యమైనటువంటి పని. నెల్లూరు జిల్లాకే పొరుగు పోయినాయి. దేశభక్తిని చాటుకుంటున్నాం అనేటువంటి స్థాయిలో నుంచి చంద్రబాబు దగ్గర నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఒకటే, దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎక్సలెంట్. ఎవ్వడలేడు ఈ రాష్ట్రంలో బహుశా నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ, అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎక్కడ అతుకనేది కనిపించకుండా గోడ పూసి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది శ్రీధర్ రెడ్డి మాట్లాడితే. అసలు శ్రీధర్ రెడ్డి నోటుకుండా వచ్చి అందుకనే చంద్రబాబు నాయుడు తన అబద్ధాల తర్వాత తన వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే తన అబద్ధాలకు శ్రీధర్ రెడ్డి నాకు బ్రాండ్ అంబాసిడర్ వీటికి అబద్ధాలకు అని చెప్పి పాపం శ్రీధర్ రెడ్డిని ప్రయోగించినట్టుగా ఉన్నాడు. ఆయన ఈరోజు మంత్రాలు, తంత్రాలు, శ్రీధర్ రెడ్డి భూత వైద్యం కూడా చేయగలడు. దెయ్యం లేనటువంటి దెయ్యం పట్టిస్తాడు, దెయ్యం పట్టించుకున్నాడు వదలగొట్టం. ఈ భూత వైద్యం కూడా వచ్చు ఆయనకి. మ్యాజిక్ కూడా వచ్చు, కనికొట్టవచ్చు, మ్యూజిక్ వచ్చు, మ్యాజిక్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, భూత వైద్యం వచ్చు, ఈరోజు మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు అని చెప్పి బిజలాలు ఉండటం అందరికీ తెలుసు. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ వీదా రవిచంద్ర భేటీ అయ్యారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై చైర్మన్ తో వీదా రవిచంద్ర సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ని విజయవాడలోని వారి కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. జవహర్ని బీదా రవిచంద్ర శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కెఎస్ జవహర్తో బీదా చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతిబాబు, డాక్టర్ గౌతమ్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబులపై సిపిఐ నేతలు ఫైర్ అయ్యారు. ప్రశ్న రావణ్ణి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించుకుంటే కాక్రోచ్ ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతలాకుతలం అయిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్లు ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకానికి మారుపేరుగా మారిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రశ్న రావణ్ణి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రావణ్ణి జైలు నుంచి విడుదల చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 10న విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే కాక్రోచ్ వంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మెడలు వంచుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరికెల సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామ అంకయ్య, నందిపోగు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు సూలూరుపేట పోలీసులు జరిమానా విధించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ చెంచుబాబు హెచ్చరించారు. ప్రజల ప్రాణభద్రతే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యను డీఎస్పీ చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. సూలూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ను కలిసి పలు వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన 15 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. అనంతరం హోలీక్రాస్ సర్కిల్ వద్ద రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అజయ్ కుమార్ ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఠాగూర్ సినిమాలో మనం చూసిన హాస్పిటల్ సీన్ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తాజాగా ఇటువంటి వ్యవహారమే కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది. హోలిస్టిక్ హాస్పిటల్ సిబ్బంది ఓ పేషెంట్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ₹1,00,000 ఫీజు వసూలు చేసిన ఘటనను మోసపోయిన బాధితులు మీడియా ఎదుట బట్టబయలు చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాధితుడు కూడా వైద్యుడే. వైద్యుడు దేవుడితో సమానమంటారు. కానీ నేటి వైద్యులు ఆస్పత్రులు వ్యాపారం చేస్తూ కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కడప పట్టణంలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఠాగూరు సినిమాలోని సీన్లను మించిపోయేలా కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఆరోగ్యంగా ఉన్న రోగులకు మత్తు ఇంజెక్షన్లిచ్చి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండేలాగా చేయడం, లక్షల్లో ఫీజులు గుంజడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీ జేబులు చిల్లులు పడ్డాకే, మొత్తం ఊడ్చేశాకే రోగిని డిశ్చార్జ్ చెయ్యాలన్నా, శవాన్ని అప్పజెప్పాలన్నా జరిగేది. క్వాలిఫైడ్ వైద్యులు అందుబాటులో ఉండరు. ముఖానికి మాస్కులు వేసుకుని నాన్ క్వాలిఫైడ్ నకిలీ వైద్యులతో ముసుగు వైద్యం చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీస విద్యార్హత లేని వ్యక్తులు నర్సులుగా సేవలందించడం, రోగులను, రోగుల సంరక్షకులను కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారు. నేను క్వాలిఫైడ్ ఫార్మా డాక్టర్ అయినటువంటి నేను నిన్నటి రోజున స్కార్పియన్ బైట్ తేళ్లు కుట్టి ఈ హాస్పిటల్కి వస్తే నాకు ఎటువంటి కాంప్లికేషన్ లేకపోయినా కూడా ట్రమాడాల్, అదేవిధంగా హాలోపెరిడాల్, అదేవిధంగా మిడాజోలం అనేటువంటి 3 రకాల మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నన్ను చాలా సీరియస్గా ఉందని చెప్పి నన్ను ఐసీయూలో పండబెట్టి వేలకు వేలు ఫీజులు గుంజాలనేటువంటి కుట్రతో నిన్న నన్ను ఇక్కడ ఈ హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను తేరుకున్న తర్వాత ఎందుకు ఈ రకంగా మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నారని చెప్పేసి వైద్యులను ప్రశ్నించి నన్ను ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయండి, నాకేమీ లేదు, నాకు బాగుందని చెప్పి నేను డిశ్చార్జ్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఇంత అతి దారుణంగా మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి ఐసీయూలో పండబెట్టి రోజుల తరబడి హాస్పిటలైజేషన్ చేసి పేషెంట్లకు వాళ్ళ యొక్క డబ్బులను గుంజుకొని ఆస్తులు అమ్ముకొని ఈ రోజు ఈ హాస్పిటల్లో పడి చివరికి ప్రాణాలు పోయి శవాలను ఎత్తుకుపోయే విధంగా ఈ రకంగా ఈరోజు ఠాగూర్ సినిమాలో మాదిరిగా శవాల మీద చిల్లర ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఓ మహిళను మోసం చేసిన సంఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఖాదర్వలి అనే వ్యక్తి తనను మోసం చేశాడంటూ పగ్గాల స్వాతి తన కుమారుడితో కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
వివాహం చేసుకుంటానని నమ్మించి 9 సంవత్సరాల పాటు సహజీవనం చేసిన వ్యక్తి తన నుంచి సుమారు 5 లక్షల నగదు 15 గ్రాముల బంగారం తీసుకుని చివరకు మోసం చేశాడని మదనపల్లి కురబలకోట మండలం కంటేవారిపల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల పగ్గాల స్వాతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. మంగళవారం తల్లి రెడ్డమ్మ 9 ఏళ్ల కుమారుడు కౌశిక్లతో వచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం చేలూరు సమీపంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మునిస్వామిని వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. అనంతరం తనకు ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన భర్త ఇంటి నుంచి పంపివేయడంతో కుమారుడితో కలిసి పుట్టింటికి చేరి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ సమయంలో అంగళ్లకు చెందిన షేక్ హాదర్వల్లి అనే వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని, పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని మాయమాటలు చెప్పి నమ్మించాడని, అనంతరం 9 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడని ఆరోపించింది. ఈ కాలంలో తన పేరుతో గ్రూపు రుణాలు, 2 ఆటో రుణాలు, 1 స్కూటీ రుణం తీసుకున్నాడని, వాటి ఈఎంఐలు తానే చెల్లించేదానని తెలిపింది. న్యాయం చెయ్యాలని కోరుతూ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అమలు వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ జహీరుద్దీన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సీతారామపురం హౌసింగ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ జహీరుద్దీన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సీతారామపురం మండలంలోని హౌసింగ్ కార్యాలయాన్ని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జహీరుద్దీన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక వివరాలు, గృహ నిర్మాణాల పురోగతి, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల స్థితి, పెండింగ్లో ఉన్న పనులు, నిధుల వినియోగం, నిర్మాణ సామాగ్రి సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణతో వేగవంతం చెయ్యాలని సూచించారు. లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ నిరంతరం ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నాణ్యతా ప్రమాణాలకు ఎలాంటి రాజీ లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కార్యాలయ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ప్రభుత్వానికి సమర్పించే నివేదికల్లో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సొంతింటి కలను సాకారం చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. నర్రవాడలో జరుగుతున్న వెంగమాంబ అమ్మవారి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వివి రమణ్ కుమార్ ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జాతరను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడ గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ అమ్మవారి జాతరకు జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ వివి రమణకుమార్ ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామన్నారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించడంతో పాటు రాకపోకలను క్రమబద్దీకరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. భక్తులకు త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు కల్పించాయి. జాతరను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. భక్తులు, పోలీస్, ఆలయ అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.